Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించాలి. ధనుస్సు రాశి అంటేనే ఇది ఒక విధంగా రాశి చక్రంలో 9వ రాశి, భాగ్య రాశి, అదృష్టవంతమైనది అంటం కన్నా ఇతరులకి అదృష్టం కలిగించే విధంగా ఉంటుంది ఈ రాశి. ఎక్కువ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఈ రాశి వారి మీద ఉంటుంది. అంటే ధర్మం దారి తప్పినప్పుడు ధర్మాన్ని దారిలో పెట్టే బాధ్యత ఈ ధనుస్సు రాశి వారికి ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడు తనకు కావలసిన వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకొని మళ్ళా వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత జాతకుడు తీసుకోవడం జరుగుతుంది. ఇది సహజంగా 9వ స్థానం అన్నది ఒక ఉపాధ్యాయుడు, ఒక మత బోధకుడు. సో అది ఏ మతమైనా కావచ్చు. సంఘంలో ఉపాధ్యాయుని బాధ్యత ఏంటంటే ఆ సంఘాన్ని, ఆ దేశాన్ని, ఆ గ్రామాన్ని విద్యావంతులుగా, నిజాయితీగా, క్రమశిక్షణతో మెలిగే విధంగా జాతకుడు బాధ్యత వహించాలి. తన సొంత పిల్లలైనా బయట వారైనా ఒకే విధంగా వాళ్ళని చూస్తూ వాళ్ళకి అభివృద్ధి చేసే విధంగా, అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయడానికి తన సర్వశక్తులు దారపోయవలసి ఉంటుంది. సో ఈ విధంగా తన సొంత ధర్మాన్ని, సొంత ధనాన్ని, సొంత సంపాదనని ఇతరుల కొరకు, తను నమ్మిన సిద్ధాంతం కొరకు ఖర్చు పెట్టి వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి లేదా లగ్నం వారు. అంటే ఏదైనా మంచి కీర్తి సంపాదిస్తారు. ప్రస్తుతం ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు 9వ దృష్టి కలిగినటువంటి గురువు, అంటే భాగ్య దృష్టి కలిగి ఉంటుంది. అంటే భాగ్యాధిపతి కాబట్టి మరి ఆ గురువు ప్రస్తుతం పూర్వపుణ్యస్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఈ జన్మలో జాతకుడికి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. పంచమ స్థానంలో ఎవరి జన్మ జాతకంలో గురువు ఉంటాడో వారికి సంతానం కలిగిన తర్వాత భాగ్యోదయం అవుతుంది. అలాగే ప్రస్తుతం గురువు పంచమ స్థానంలో భరణి నక్షత్రంలో సంచరిస్తూ మనకి మార్చి 16వ తారీఖున ముఖ్యంగా భరణి నక్షత్రం 3వ పాదంలో కంటే పుష్కర నవాంశలోకి ప్రవేశించడం జరుగుతుంది. మార్చి 16 నుంచి గురువు నవాంశలో తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే మనకి ధనుసు రాశి వారికి లాభస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు ఏ కొత్త పని ప్రారంభించినా, లేదంటే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలని ప్రయత్నం చేసినా, ఒక వివాహ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సమయంలో జాతకుడు ఏదైనా వ్యాపారం ప్రారంభించుకున్నా, నూతన ఉపాధి అవకాశాలు ప్రయత్నం చేసినా, లేదంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రూప్ 1, ఐఏఎస్ లాంటి, సివిల్స్ లాంటి నోటిఫికేషన్ అయింది కాబట్టి వాటి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో జాతకుడు తగు ప్రయత్నం చేసి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే కంపల్సరిగా అతను ఎన్నుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సమయంలో జరిగే వివాహం కూడా కలకాలం ఉంటుంది. మొత్తం ఏదన్నా మరి గురువు మార్చి 16 నుంచి ధనుసు రాశి వారికి మంచి స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి.
సంతానం కూడా మీకు అభివృద్ధి చెందుతారు, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇక ఆల్రెడీ కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక భాగ్యాధిపతి ధనస్థానం అంటే ధనకారకుడు గురువు. ఆ గురువు డిపాజిటర్ కుజుడు కూడా ఉచ్చస్థాయిలో ఉచ్చస్థితిలో మకరంలో సంచరిస్తున్నాడు. అంటే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, ఉద్యోగం వల్ల ధనం సంపాదన ఉంటుంది. కుటుంబంలో జాతకుడి యొక్క మాటకి విలువ పెరుగుతుంది. తను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అలాగే కుజుడు మార్చి 15 తర్వాత 3వ స్థానం అయినటువంటి మరి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాన్ని కలవడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, ఎప్పుడు మనకి మార్చి 15 తర్వాత ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయం. చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతాయి. ఇది ఓవరాల్గా కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. ఇక ముఖ్యంగా రవి మనకి మార్చి 14 వరకు తృతీయ స్థానంలో శని గ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఏదో ఒక ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ గౌరవం కానీ, గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రాజకీయ నాయకుల సహకారంతో, ప్రజాబలంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే సమయం కూడా మీకు ఇంచుమించుగా మార్చి 14 వరకు రవిగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. మరి మనకి మార్చి 14 తర్వాత రవి రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక గ్రహణ యోగం ఏర్పడడం జరిగింది. సో ఈ యోగ ప్రభావం, అలాగే ఇది ఒక విధంగా సర్పదోషం, ఒక విధంగా పితృదోషం. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మరి సడన్గా అనారోగ్యానికి పాలవడం కానీ, లేదంటే వీళ్ళ యొక్క కుటుంబ పెద్దలకి, ముఖ్యంగా తండ్రి గారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, గృహంలో ఏదో ఒక చికాకో, ఏదో ఒక అపశృతో, ఏదో ఒక ఇబ్బందో కలిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ధనుసు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ఈ మార్చి 14 తర్వాత చతుర్థ స్థానంలో ఈ ప్రభావం వల్ల అటు తల్లిగారికి చతుర్థ స్థానం అవటం వల్ల, రవి భాగ్యాధిపతి అవటం వల్ల తల్లిదండ్రులకి ఇబ్బంది కలగవచ్చు. అలాగే గృహంలో ఏదో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు రావచ్చు. అలాగే గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల వల్ల గృహం మీద ప్రభావం చూపించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీకు ఏదైనా అపకీర్తి కానీ, అపనింద కానీ రావచ్చు. సో ఈ కార్యక్రమాల వల్ల కంపల్సరీగా ఈ జాతకులు మార్చి 14 తర్వాత దోష నివారణ నిమిత్తం గోసేవ చేసుకోవడం, అంటే గోవుకి నవధాన్యాలు, మరి నవధాన్యాలు మొత్తం కాకపోయినా మినుములు, గోధుమలు కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం ద్వారా, లేదంటే ఈ గోధుమలు, మినుములు ఎవరైనా సద్బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల, ఓర్పు ఓపిక ఉన్నవాళ్ళు రాహుగ్రహానికి, రవిగ్రహానికి జపం చేసుకొని తగు విధంగా దానాలు చేయడం వల్ల, లేదంటే కనకదుర్గ అమ్మవారి ఆరాధన, చండీ హోమంలో చేసుకోవడం వల్ల, ప్రతినిత్యం ధనుసు రాశి వారు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఈ దోష నివారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్ని గురుబలం అనుకూలంగా ఉంది, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఏదన్నా జాతకాన్ని నమ్మిన వారికి ఇది ఒక ఉపాయం. ఎప్పుడన్నా జాతకంలో ఒక రెమెడీ చేసుకున్నప్పుడు ఆ దోష పరిహారంతో పాటు ఒక విధంగా ఆ దోషానికి సంబంధించిన లాభాలు జాతకుడికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా అవకాశం ఉన్నవాళ్ళు ఈ విధంగా మరి ఈ గ్రహణ దోషానికి, అంటే గ్రహణ దోషం అంటే మామూలుగా అందరికీ గ్రహణం ఏర్పడదు. వాటికి ఒక విధంగా ఈ రాహు కానీ, కేతు కానీ చంద్రుడితో కానీ, సూర్యుడితో కానీ కలిసినప్పుడు గ్రహణ యోగం ఏర్పడిందని గురువుగారు చెప్తూ ఉంటారు. దానివల్ల ఈ దోష పరిహారం చేసుకోవడం వల్ల ఏదైనా నష్టమైతే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా దోషం చేయడం వల్ల, ఒక దానం చేయడం వల్ల కంప్లీట్గా లాభం చేకూరే అవకాశం ఉంది. స్వస్తి.